హలో నమస్కారం పిల్లలు, నా పేరు పి సురేష్. నేను జెడ్పీహెచ్ఎస్ అత్తాపూర్ పాఠశాలలో గణితోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. 10వ తరగతి విద్యార్థులైనటువంటి మీరందరూ కూడా గణితంలో ఫస్ట్ యూనిట్ వాస్తవ సంఖ్యలు కంప్లీట్ చేశారనుకుంటాను. ఈ రోజు మనము సెకండ్ యూనిట్ అయినటువంటి సమితులు అధ్యాయం గురించి నేర్చుకుందాము. సమితులని మనము ఇంగ్లీష్ లో సెట్స్ అంటాము. ఈ టాపిక్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మనకు మొదటగా 10th క్లాస్ లోనే ఇంట్రడ్యూస్ అవుతుంది. 9th క్లాస్ వరకు కూడా ఏం నేర్చుకోము, కానీ మిగతా అన్ని టాపిక్స్ కంటే కూడా దీన్ని చాలా సులభంగా నేర్చుకుంటాం. సులభంగా ప్రతి ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎంత డల్ స్టూడెంట్ అయినా సరే చాలా ఈజీ చేస్తారు. ఎలాంటి చతుర్విధ ప్రక్రియలు ఉపయోగించినటువంటి ఏకైక టాపిక్ ఇది ఒకటి. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాలు రాకున్నా సరే మనం చాలా సులభంగా చేయొచ్చు. ప్రతి ఒక్కరు ఈ టాపిక్ నుంచి మనకు 10th క్లాస్ లో మనకు ఈ యూనిట్ ఇక్కడ కొత్తగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ కూడా ఈ సమితి అనే మాటను ఇంతకు ముందు మనం వాడుతూ ఉన్నాము కొన్ని సందర్భాల్లో. మరి సమితి అనేటటువంటి పదాన్ని మనము నేర్చుకునే కన్నా ముందు సమూహం అనేటటువంటి ఒక పదాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. మరి సమూహం అంటే ఏందో ఒకసారి చూద్దాం. సమూహం అంటే ఏంటంటే వివిధ రకాల వస్తువులు ఒక దగ్గర గుమిగూడి ఉంటే దాన్ని ఏమంటామంటే సమూహం. వివిధ రకాల వస్తువులు కావచ్చు, ఏవైనా జంతువులు కావచ్చు, ఒక్క దగ్గరగా ఉంటే దాన్ని మనం ఒక గ్రూప్ అంటాం. ఆ గ్రూప్ ని మనం ఏమంటామంటే సమూహం అంటాం. అంటే దీంట్లో అనేక వివిధ రకాలైనటువంటి వస్తువులు ఉండొచ్చు, వేరే రకాల వస్తువులు ఉండొచ్చు, దాన్ని మనం సమూహం అంటాం. ఉదాహరణకి మన పాఠశాల ఒక గ్రూప్ సమూహానికి చక్కటి ఉదాహరణ. పాఠశాల తీసుకుంటే, మన స్కూల్ ని తీసుకుంటే అది గ్రూప్ ఎలా అవుతుంది చూడండి. ఆ పాఠశాలలో అబ్జర్వ్ చేయండి, ఏముంటే మనకి మనమే ఊహించుకోండి. పాఠశాల యొక్క గ్రౌండ్ లో గానీ పాఠశాల పరిధి లోపల మనకి ఏముంటాయంటే విద్యార్థులు ఉంటారు, సో ఉపాధ్యాయులు ఉంటారు, బెంచెస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి అదంతా మనకి ఏమవుతుందంటే వివిధ రకాల వస్తువుల సముదాయము, దాన్ని మనం ఏమంటామంటే సమూహం. సో పాఠశాల ఒక సమూహానికి చక్కటి ఉదాహరణ. మళ్ళీ పాఠశాలను మనం గమనిస్తే పాఠశాల లోపల వివిధ రకాల వస్తువులు సపరేట్ చేస్తే దాంట్లో మొదట ఏం చేస్తున్నామంటే విద్యార్థులు సపరేట్ తీసుకుంటున్నాం. విద్యార్థులందరూ కూడా ఒక గ్రూప్, సపరేట్ గ్రూప్. మళ్ళీ ఉపాధ్యాయులందరూ కూడా ఒక గ్రూప్. అదే విధంగా ఇతర క్లాస్ రూమ్స్ అన్ని ఒక గ్రూప్ తీసుకోవచ్చు. సో 6th, 7th, 8th, 9th, 10th క్లాస్ రూమ్ సపరేట్ ఒక గ్రూప్ తీసుకోవచ్చు. కాబట్టి అదొక గ్రూప్. ఇంకా మిగతా చాలా ఉంటాయి. సో ఇతరములు అంటే వేరే ఏవైనా సరే అవన్నీ తీసుకుంటే అవన్నీ సపరేట్ తీసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, మనం తీసుకున్నటువంటి సపరేట్ గ్రూప్ చేసిన దాంట్లో విద్యార్థులను తీసుకున్నాం అనుకుందాం. విద్యార్థుల ఈ గ్రూప్ లోపల ఒక ప్రత్యేక ధర్మం ఉంది. ఏంటి? విద్యార్థులు అనే ప్రత్యేక. విద్యార్థులు ఉన్నప్పుడు అందరు విద్యార్థులు ఇందులో వచ్చేస్తారు. సో ఉపాధ్యాయులు అంటే అందరు ఉపాధ్యాయులు కూడా, అందరు స్టాఫ్ లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా ఇందులోకి వచ్చేస్తారు. అదే విధంగా ఒకవేళ మనం క్లాస్ రూమ్స్ అన్నాం అనుకోండి, ఒక క్లాస్ రూమ్స్ ఎన్ని ఉంటాయి మనకు 6th నుంచి 10th వరకు. సో సెక్షన్స్ ఉంటాయి, 2 ఉంటాయి. ఆ విధంగా క్లాస్ రూమ్స్ అన్ని కూడా క్లాస్ రూమ్ అన్నప్పుడు అన్ని ఇందులోకి వచ్చేస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేసాం, ఆ సమూహం నుంచి మళ్ళీ చిన్న చిన్న గ్రూప్స్ చేసాం, సపరేట్ గ్రూప్స్. ఈ సపరేట్ ఉన్నటువంటి ఈ గ్రూప్స్ ని మనం ఏమనొచ్చు అంటే సమితి అనొచ్చు. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే పాఠశాల లోపల వివిధ రకాల వస్తువులు ఉన్నాయి, కానీ ఇక్కడ విద్యార్థుల సపరేట్ గ్రూప్ చేస్తే సమితి అంటున్నారు. ఎందుకు సమితి అంటున్నామంటే ఈ సమూహం లోపల మనకి సపరేట్ గా ఒకే ధర్మం ఉన్నటువంటి ఒక గ్రూప్, ఇది ఒకే ధర్మం, విద్యార్థులు అనే ధర్మం. సో సెకండ్ తీసుకుంటే ఉపాధ్యాయులు కూడా ఒక సమితి అవుతుంది. ఎందుకు సమితి అవుతుంది అంటే దానికి కూడా ఒక ప్రత్యేక ధర్మం ఉంది. ఉపాధ్యాయులందరూ కూడా ఒక గ్రూప్ లో ఉన్నారు. ఆ గ్రూప్ దేనికి సంబంధించింది? ఉపాధ్యాయులకు సంబంధించింది. అంటే ఏదైనా ఒక గ్రూప్ లోపల ఒక ప్రత్యేక ధర్మాన్ని కలిగి ఉంటే దాన్ని మనం సమితి అంటాం. చూడండి, గ్రూప్ అంటే మనం తెలిసి ఆటోమేటిక్ అంటే వివిధ రకాల వస్తువులు ఉంటాయి. వివిధ రకాల వస్తువులు కాకుండా ఒకటే ధర్మం ఉన్నటువంటి వస్తువులు, ఒకటే ధర్మం, ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఒకటే ధర్మం కలిగి ఉండాలి. అలాంటి ఒక గ్రూప్ ని మనం ఏమనొచ్చు అంటే సమితి, సెట్ అంటాం. సో అంటే ఉన్న ప్రతి వస్తువు గురించి మనం చెప్పగలగాలి, దాని క్లియర్ గా దాని గురించి మనం తెలిసి ఉండాలి, ఒకే ధర్మాన్ని కలిగి ఉండాలి. వెల్ డిఫైన్డ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే విభిన్న రకాల వస్తువులు ఉన్నప్పుడు కూడా ఒకే రకమైన ధర్మాన్ని కలిగి ఉన్నటువంటి ఆ గ్రూప్ నే మనం ఏమంటామంటే సమితి అంటాం. అది అంటే ఎలా ఉండాలి మనకి? ఒక సమితి అంటే ఆ గ్రూప్ లో ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఒకే కామన్ ప్రాపర్టీ ఉండాలి, ఒకే ధర్మాన్ని కలిగి ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే సమితి. సో సమితి డెఫినేషన్ చూడండి.
సునిర్వచిత వస్తువుల యొక్క సముదాయము. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని మనం ఏమంటామంటే సమితి. సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని ఏమంటాము? సమితి అంటాం. సునిర్వచిత అంటే ఏంటి మరి? మంచిగా నిర్వచింపబడిన. మంచిగా నిర్వచింపబడిన అంటే ఏంటి అంటే ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి వస్తువు గురించి మనకు ఆ ధర్మం తెలిసి ఉండాలి. దాన్ని మనం ఏమంటామంటే సమితి. ఉదాహరణకు పాఠశాల సమితి ఎందుకు కాదు? పాఠశాలలో ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయి ఒకసారి చెప్పడం కాదు, ప్రతి ఒక్కరికి సేమ్ ఆన్సర్ రావాలి. కాబట్టి పాఠశాల సమితి అనకుండా సమూహం అంటున్నాం. అందులో సపరేట్ చేసిన వాటిని మనము సమితి అనవచ్చు. మరి ఈ సమితి అనేటటువంటి భావనని మొదటగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త, అభివృద్ధి పరిచిన శాస్త్రవేత్త ఎవరంటే జర్మనీకి చెందినటువంటి జార్జ్ క్యాంటర్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ సెట్స్ అనే టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని డెవలప్ చేశారు. కాబట్టి జార్జ్ క్యాంటర్ ని ఫౌండర్ ఆఫ్ సెట్స్ అంటే సమితుల యొక్క పితామహుడు అని కూడా మనము పేర్కొనవచ్చు. సమితి అనే దాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఒక 4 ఎగ్జాంపుల్స్ మీకోసం చూడండి. ఒకటి కొన్ని పండ్ల సముదాయం, రెండవది భారతదేశంలోని ప్రస్తుత ముఖ్యమంత్రులు, మూడవది ఒక వారంలోని రోజులు, నాలుగవది మీ తరగతిలోని మంచివాళ్ళు. మరి ఈ 4 గ్రూప్స్ లలో ఏది సమితి అవుతుంది, ఏది సమితి కాదో ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ది కొన్ని పండ్ల సముదాయం. కొన్ని పండ్లు అంటే మనము సమితి అంటే ఏమనుకున్నాము? సునిర్వచిత, అందరికీ ఒకే రకమైన ఆన్సర్ రావాలి దాని గురించి మాట్లాడేటప్పుడు. కొన్ని పండ్ల సముదాయం అంటే కొన్ని పండ్లు అంటే మీరు గ్రూప్ ఫామ్ చేస్తారు, మీకు ఇష్టమైన పండ్లు ఒకరు తీసుకుంటారు, వేరే వాళ్ళు ఇంకొక పండ్లు తీసుకుంటారు, అందరికీ ఒకే ఆన్సర్ రావడానికి అవకాశం లేదు. కాబట్టి అందరికీ సేమ్ ఆన్సర్ రావట్లేదు అంటే సునిర్వచితంగా లేదు, కాబట్టి ఇది సమితి కాదు. కాబట్టి ఇది సముదాయం మాత్రమే అవుతుంది. ఇక రెండవది తీసుకోండి, భారతదేశంలోని ప్రస్తుత ముఖ్యమంత్రులు. భారతదేశంలోని ప్రస్తుతం అంటే ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రులు ఎవరున్నారో ఎవరు చెప్పినా అదే ఆన్సర్ ఉంటుంది. మన క్లాస్ లో ఎవరైనా డిస్కస్ చేయండి, ముఖ్యమంత్రులు లిస్ట్ రాస్తే అందరూ 28 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల పేరు అందరు సేమ్ రాస్తారు. కాబట్టి ఇది ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే సమితి అవుతుంది. అదేవిధంగా మూడోది గమనించండి, ఒక వారంలోని రోజులు. ఒక వారానికి ఎన్ని రోజులు ఉంటాయి మీకు తెలుసు. మీరు ఎవరు ఆన్సర్ రాసినా సేమ్ ఆన్సర్ రాస్తారు. కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుందంటే సమితి అవుతుంది. అందరికీ ఒకే విధమైన ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది కూడా సమితి అవుతుంది. ఇక నాలుగోది గమనించండి, మీ తరగతిలోని మంచివాళ్ళు. జాగ్రత్తగా ఆలోచించండి. మీ తరగతిలోని మంచివాళ్ళు అంటే మీ క్లాస్ లో ఉన్నవాళ్ళు, మీ ఫ్రెండ్ పేరు మంచివాళ్ళు అని రాసుకుంటాం. నీకు మంచి వాళ్ళు అయిన వాళ్ళు వేరే వాళ్ళకి మంచి వాళ్ళు కాకపోవచ్చు. అలా చూస్తే మంచి వాళ్ళు ఎంతమందో కౌంట్ కరెక్ట్ రాకపోవచ్చు, ఒక్కొక్క రాష్ట్ర ఆన్సర్ వేరే రకంగా రావచ్చు. కాబట్టి ఇది సమితి కావడానికి ఆస్కారం లేదు. కాబట్టి నాలుగోది సమితి కాదు. ఇలా మనము గమనిస్తే నాలుగింట్లో ఏవి సమితులు అవుతున్నాయో లేదో మీకు పూర్తి అవగాహన వస్తుంది. కాబట్టి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి. ఆ విధంగా సమితి అనేది మీకు పూర్తిగా అవగాహన ఏర్పడుతుంది. ఏదైనా ఒక సమితి తీసుకుంటే ఆ సమితిలో ఉన్నటువంటి ఆ వస్తువులు కావచ్చు, లేదంటే వ్యక్తులు కావచ్చు, వాటిని మనం ఏమంటామంటే మూలకాలు అంటాం. ప్రతి ఒక్క దాన్ని కూడా అది పెద్దది కావచ్చు, చిన్నది కావచ్చు, ఏమంటే మూలకం అంటాం. ప్రతి మూలకానికి మధ్యలో మనం ఏం చేస్తామంటే కామా పెట్టేసి విభజిస్తూ ఉంటాం. మరి సమితిని సూచించడానికి మనము ఏం చేస్తామంటే ఒక బ్రాకెట్ యూజ్ చేస్తాం. దాన్ని మనం ఫ్లవర్ బ్రాకెట్ అంటాము. ఫ్లవర్ బ్రాకెట్, కర్లీ బ్రాకెట్ అంటాం. సమితిని సూచించడానికి ఈ గుర్తును ఉపయోగిస్తాం. ఆ బ్రాకెట్ లోపల మనము సమితిలో ఉన్న మూలకాలన్నీ రాస్తూ ఉంటాం. ఇంకా సమితులకు పేరు పెట్టడానికి, ఒక సమితి పెద్దగా ఉంటుంది, అంత పెద్ద రాయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి పేరు పెట్టచ్చు మనము. దాని పేరు పెట్టడానికి మనం ఏం చేస్తామంటే ఆంగ్ల అక్షరాలైనటువంటి క్యాపిటల్ A, B, C, Z వరకు క్యాపిటల్ ABC తీసుకుంటాం సమితి పేరు పెట్టడానికి. మన సమితిలో ఉన్న మూలకాలను కనుక మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలనుకుంటే వాటిని స్మాల్ ABCలు అంటే ఆంగ్ల అక్షరాల్లోని ఆల్ఫాబెట్స్ లో స్మాల్ ఆల్ఫాబెట్స్ ని మనము సమితిలోని మూలకాలుగా తీసుకుంటాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ టాపిక్ లో ఎక్కడైనా క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కనబడితేనేమో మీకు ఏం తీసుకోవాలి, సమితి అనుకోవాలి. స్మాల్ లెటర్స్ కనబడితే అది సమితిలోని మూలకాలుగా మనం గుర్తించుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సహజ సంఖ్యా సమితి నేచురల్ నెంబర్స్ ని n చేత తీసుకుంటాం. n = 1, 2, 3, డాష్ అనంతం వరకు ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, సహజ సంఖ్యా సమితి అన్నాం కాబట్టి ఇక్కడ ఇందులో ఉన్న 1, 2, 3 మూలకాలు అవుతాయి. మూలకాలకు మధ్యలో కామా ఉంచాము. ఇక్కడ ఈ మూలకాలన్నీ కూడా మనం ఫ్లవర్ బ్రాకెట్ లో ఉంచాము. కాబట్టి సమితికి పేరు ఏం పెట్టాము, క్యాపిటల్ అక్షరం ఏం పెట్టాము. కాబట్టి సహజ సంఖ్యా సమితికి మొత్తం ఇది సంఖ్యలు మొత్తం రాయకుండా n అని తీసుకోవచ్చు. ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఒకసారి ఓపెన్ చేయండి. ఫస్ట్ పేజీలోనే మనకు ఒక
ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. అక్కడ మానవుడి యొక్క దంత విన్యాసం గురించి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడింది. సమితి అనేటటువంటి దానికి అర్థం చేసుకోవడానికి అక్కడ ఎగ్జాంపుల్ ఉంది. అక్కడ మనకి దంతాలు ఎలా ఉంటాయి, అందులో రకరకాల దంతాల యొక్క విన్యాసం మీకు ఇచ్చి అవి సమితి అనే భావన అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ మీకు ఇచ్చారు. ఒకసారి చూసుకోండి మీరు. పేజ్ నెంబర్ 26 లో ఒకసారి ఇవి చేయండి చూడండి. ఈ కింది సముదాయాలలోని సామాన్య ధర్మాన్ని గుర్తించండి అని ఇచ్చారు. అందులో ఫస్ట్ వన్ తీసుకుంటే మీకు ఏముంది, ఫస్ట్ చూడండి ఒకసారి. ఫస్ట్ది 2, 4, 6, 8 డాష్ 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 ఉంది. సో మరి దాంట్లో ఉన్న సామాన్య ధర్మం ఏంటి, అవి ఏ సంఖ్యలు అవుతాయి మనకు, రైట్. సో అవి సరి సహజ సంఖ్యలు. కాబట్టి అక్కడ సామాన్య ధర్మం ఏంటి, సరి సహజ సంఖ్యలు. ఫస్ట్ వన్ ఏంటి, సరి సహజ సంఖ్యలు. ఇక్కడ రెండో చూడండి, 2, 3, 5, 7, 11 డాష్ డాష్. అవి ఏ సంఖ్యలు మీకు తెలుసు ఆల్రెడీ, రైట్, ప్రధాన సంఖ్యలు. వాటి సామాన్య ధర్మం ఏంటి, ప్రధాన సంఖ్యలు. సామాన్య ధర్మం మాత్రం రేపన్నాడు. మూడో చూడండి, 1, 4, 9, 16. జాగ్రత్తగా గమనించండి. 1 స్క్వేర్ రాయొచ్చు, 4 2 స్క్వేర్, 9 3 స్క్వేర్, 16 4 స్క్వేర్. సో ఏ సంఖ్యలు అవుతాయి గమనించండి. వాటి సామాన్య ధర్మం ఏంది, వర్గ సంఖ్యలు. వర్గ సంఖ్యలు, వర్గ సంఖ్యలు. ఇక్కడ నాలుగోది ఉంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ డాష్ డాష్ ఇచ్చారు. డాష్ డాష్ అంటే ఇంకా మిగతా నెలలు కూడా వస్తాయని అర్థం. అవన్నీ ఏంటి మరి, ఆంగ్ల సంవత్సరంలోని నెలలు. ఇంగ్లీష్ నెలలు, ఇంగ్లీష్ మంత్స్. అయితే చూడండి ఏముంది, ఉడన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిట్కన వేలు. అంటే ఏంటి, మన చేతికి ఉన్నటువంటి వేళ్ళు. సో సామాన్య ధర్మం ఏంటి, చేతి వేలు. సో ఆన్సర్ ఏంటి మనకి, ఐదోది చేతి వేలు. అదేవిధంగా పేజ్ నెంబర్ 27 లో కూడా ఆలోచించి చర్చించి రాయండి ఒక ప్రాబ్లం ఉంది. చూడండి ఇక్కడ ఇచ్చారు. ఇన్ని సముదాయాలను పరిశీలించి వాటి ధర్మాలను తెలిపే మరికొన్ని సాధారణ ప్రవచనాలు రాయండి. అందులో ఫస్ట్ వన్ మీకు ఏమి చూడండి, 2, 4, 6, 8 డాష్ ఉంది. సెకండ్ వన్ ఏముంది, 1, 4, 9, 16 ఉంది. సో అలాంటివే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాయమని చెప్తున్నారు. అంటే అవి చేయండి. అదే పేజ్ నెంబర్ లో ఇవి చేయంలో మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ఏమిచ్చారు అక్కడ, ఈ కింది సంఖ్యలను రాయండి అన్నాడు. అందులో ఫస్ట్ వన్ చూడండి, మొదటి 5 ధనపూర్ణ సంఖ్యల సమితి. ధనపూర్ణ సంఖ్యల సమితి అన్నప్పుడే మనం ఏం చేస్తామంటే, ధనపూర్ణ సంఖ్యలు అన్నప్పుడే 0 కన్నా పెద్దగా ఉండాలి. కాబట్టి 1, 2, 3, 4 మొదటి 5 అన్నారు కాబట్టి 5 తీసుకుంటే చాలు. ఇవి మొదటి 5 ధనపూర్ణ సంఖ్యల సమితి. 0ని ఇక్కడ ప్లస్ కానీ మైనస్ కానీ తీసుకోము కాబట్టి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక రెండవ చూడండి, 100 కంటే ఎక్కువ 125 కంటే తక్కువ ఉన్నటువంటి 5 యొక్క గుణిజాల సమితి. 5 యొక్క గుణిజాలు అంటే ఏంటి, 5 ఎక్కల్లో వచ్చేది. సో 5 టేబుల్ లో మనకు వచ్చేటటువంటి 5 మల్టిపుల్స్. 100 కంటే ఎక్కువ అన్నారు కాబట్టి 100 తర్వాత వచ్చే 5 ఎకంలో 100 తర్వాత ఏమొస్తుంది, 100 తీసుకోవద్దు, 105. నెక్స్ట్ 5 కలుపుకుంటే రండి. సో 110. 110 ఎంతవరకు రాయాలి, 125 కంటే తక్కువ. సో 120 తీసుకోవాలా, మరి తక్కువ అన్నారు కాబట్టి సో ఇంతవరకే మన ఆన్సర్. ఇక మూడో చూడండి, మొదటి 5 ఘన సంఖ్యల సమితి. ఘన సంఖ్యలు అంటే క్యూబిక్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్, 5 క్యూబ్. సో 1 క్యూబ్ అంటే మనకి ఏమవుతుంది, 1 అవుతుంది. సో 2 క్యూబ్ అంటే 2 క్యూబ్ కాబట్టి 8. సో మూడో నెంబర్ 3 క్యూబ్ అంటే 27. సో 4 క్యూబ్ అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 3 సార్లు కాబట్టి 64. సో 5 క్యూబ్ అంటే 125. ఇది మనకి మొదటి 5 ఘన సంఖ్యల సమితి. ఇక 4 చూడండి, రామాంజన్ సంఖ్యలోని అంకెల సమితి. రామాంజన్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ, రామాంజన్ సంఖ్య కూడా మీకు తెలుసు కాబట్టి
రామానుజన్ సంఖ్య ఎంత మీకు తెలుసు 1729. సో 1729 లోపల ఉన్న అంకెలు ఏంటి చూడండి, 1, 7, 2, 9. ప్రతి మూలకాన్ని కామాతో విభజించాలి కాబట్టి 1, 7, 2, 9. రామానుజన్ నంబర్ 1729. ఈ టాపిక్ లో మనం కొత్తగా కొన్ని గుర్తులు, కొన్ని సింబల్స్ నేర్చుకుంటాము. అందులో భాగంగా కొన్ని చూద్దాం. ఇవి మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్ లో కూడా నేర్చుకున్నవి, మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అందులో ఈ గుర్తు మనం చూసే ఉంటాం. దీన్ని మనం ఏమంటామంటే బిలాంగ్స్ టు అంటాం. తెలుగులో అయితే ఏమంటాం, చెందును. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ గుర్తు తీసుకుని ఇలా మనం కుట్టి వేస్తే దీని ఏమంటామంటే నాట్ బిలాంగ్స్ టు, చెందదు అని అంటాం. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఏదైనా ఒక సమితి A is equal to 1, 2, 3, 4 తీసుకుందాం. 3 అనే మూలకం తీసుకుంటున్నాను. 3 అనే మూలకం ఏ లోపల ఉందా లేదా చూద్దాం ఒకసారి. 3 ఏలో ఉంది కదా, సో ఈ రెండింటి మధ్యలో మనము ఈ గుర్తు కనుక ఉంచేస్తే 3 is belongs to A. 3 is belongs to A. రాసేటప్పుడు ఈ విధంగా రాస్తాం, చదివేటప్పుడు ఆ విధంగా చదువుతాం. 3 is belongs to A అంటే 3 అనేది A కి చెందుతుంది. ఒకవేళ నేను నాట్ బిలాంగ్స్ టు ఎప్పుడు వస్తుందంటే 7 ఇక్కడ ఏ ఉంది, మరి 7 అనేది ఏలో ఉందా లేదు, కాబట్టి అప్పుడు ఏం రాస్తాం, 7 is not belongs to A అంటే 7 అనేది ఏలో లేదు అనే దానికి మనం ఈ గుర్తు ఉపయోగిస్తాం. అంటే అంత పెద్ద మ్యాటర్ రాయకుండా మనం సింపుల్ ఏం చేయొచ్చు అంటే ఈ గుర్తును ఉపయోగించి మూలకం అందులో ఉందా లేదా చెప్పేయచ్చు. ఇప్పుడు బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు అనే గుర్తులపైన అవగాహన రావాలంటే మనకు పేజ్ నెంబర్ 28 లోపల కొన్ని ఇవి చేయండి ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఒకసారి గమనించండి. ఈ కింది సంఖ్యల్లో ఏ సంఖ్యా సమితికి చెందువో సరైన గుర్తును ఉపయోగించి రాయండి అని చెప్పాడు. అది చేయాలంటే ఫస్ట్ ఏం తెలియాలంటే సంఖ్యా సమితికి తెలిసి ఉండాలి. N, W, Z, Q, Q', R ఇవన్నీ మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో వీటి లోపల ఆ సంఖ్యలు ఏ సంఖ్యా సమితికి చెందుతాయో గుర్తించి రాయమని చెప్పాడు. మనం ఇప్పుడు గుర్తు ఉపయోగించాలి, బిలాంగ్స్ టు అండ్ నాట్ బిలాంగ్స్ టు ఈ గుర్తులు ఉపయోగించి రాయాలి. ఉదాహరణ ఫస్ట్ చూడండి, 1 ఉంది. 1 అనేది దేంట్లో ఉంటుంది, N లో ఉంటుంది, W లో ఉంటుంది, Z లో ఉంటుంది, Q లో ఉంటుంది. Q' లో ఉంటుందా, కర్ణ సంఖ్యలో ఉండదు, మళ్ళీ R లో ఉంటుంది. అంటే ఇప్పుడు 1 ఏం రాయొచ్చు చూడండి, ఆన్సర్ ఏం రాయొచ్చు మీరు, 1 బిలాంగ్స్ టు N, W, Z, Q, R. But 1 is not belongs to Q'. 1 is not belongs to Q'. సేమ్ అదే విధంగా సెకండ్ లెవెల్ చూడండి, 0. సో 0 కూడా ఏం రాయొచ్చు, 0 అనేది దీంట్లో ఉంటుందా ఉండదు, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది, దీంట్లో ఉంటుంది. అంటే 0 బిలాంగ్స్ టు W, Z, Q, R. But 0 is not belongs to N. 0 is not belongs to N and Q'. సో ఈ విధంగా మిగిలిన వాటిని కూడా ఏ సంఖ్యా సమితిలో ఉంటాయో చూసి రాయండి, మీకు దానిపైన అవగాహన వచ్చేస్తుంది. సమితులను మనము 2 రూపాలలో సూచిస్తాము. అవి ఒకసారి గమనించండి. ఇక్కడ ఒకటేమో రోస్టర్ రూపము, దాన్ని జాబితా రూపం అనొచ్చు. సో ఇంగ్లీష్ లో రోస్టర్ ఫామ్. సెకండ్ సమితి నిర్మాణ రూపం, దాన్ని మనం ఇంకొక పేరు ఏంటంటే లాక్షణిక రూపం అనొచ్చు. ఇంగ్లీష్ లో సెట్ బిల్డర్ ఫామ్. అంటే సమితులను సూచించడానికి ఈ 2 రూపాల్లో సూచిస్తాము. మరి ఎలా సూచిస్తామో ఒక విధానం తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. అందులో మొదటిది రోస్టర్ రూపము, దాన్ని జాబితా రూపం అనొచ్చు. లేదు అంటే ఇంగ్లీష్ లో మనం ఏమంటామంటే సింపుల్ గా రోస్టర్ ఫామ్. సో ఏంటి అంటే ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. మొదటిది రోస్టర్ రూపము లేదా జాబితా రూపం, దాన్ని రోస్టర్ ఫామ్ అంటాం ఇంగ్లీష్ లో. రోస్టర్ ఫామ్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. రోస్టర్ ఫామ్ అంటే ఏవైనా మూలకాలు, సమితిలో ఉన్న మూలకాలన్నీ కూడా మనకు కనబడేటట్టు రాయడం. అంటే దాని జాబితా వరుసగా రాస్తున్నాం అంటే సమితిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి అన్ని కూడా వాటి పేర్లతో సహా మనకు కనబడుతూ ఉంటాయి. దాన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్. అంటే ప్రతి మూలకం మనకు కనబడుతూ ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఉదాహరణకు నేను ఒక ఏ అనే సమితి తీసుకుంటున్నాను. ఏ అనే సమితి తీసుకొని ఏ లోపల ఉన్న మూలకాలు తీసుకుంటే ఏ తీసుకున్నాను, ఏ లోపల అంటే ఒక వారంలో ఉన్నటువంటి ద డేస్ ఇన్ ఏ వీక్, అంటే ఒక వారంలో ఉన్నటువంటి రోజులు. మనకి ఏ రోజు ఉంటాయి మీకు తెలుసు, ఆదివారం నుంచి స్టార్ట్ చేస్తే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్రం ఉంటుంది కాబట్టి సో దాని సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే. సో
ఇప్పుడు ఏం చేశాను, నేను ఒక వారంలో ఉన్నటువంటి అన్ని రోజులని నేను ఒక దగ్గర రాశాను, ఒక గ్రూప్ గా రాశాను. దీన్ని మనం ఏమంటామంటే రోస్టర్ ఫామ్. సో ఆ సమితి లోపల అన్ని కూడా మూలకాలు కనబడుతూ ఉంటాయి. దీన్ని మనము జాబితా రూపము లేదా రోస్టర్ రూపము అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉదాహరణకి నేను వి అనే సమితి తీసుకుంటున్నాను. వి అనే సమితి ఏంటంటే, సో మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మనకు తెలుసు. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో ఏ నుంచి జెడ్ వరకు 26 అక్షరాలు ఉంటాయి. దాంట్లోపల అచ్చులు, ఓవెల్స్ అంటాం వాటిని. ఆంగ్ల భాషలోని అచ్చులు ఏంటది మీకు తెలుసా? ఆల్రెడీ ఏ కామా, ఈ కామా, ఐ కామా, ఓ కామా, యు. సో వీటిని ఏమంటాం? ఆంగ్ల భాషలోని అచ్చులు. అందులో అన్ని కనబడుతున్నాం మనకు, ఏ, ఈ, ఐ, ఓ, యు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ఆంగ్ల భాషలోని అచ్చులు ఒక దగ్గర నేను ఒక జాబితా లాగా రాశాను, దాన్ని రోస్టర్ రూపంలో రాశాను. అదేవిధంగా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ ఉంది. క్లాస్ 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 అనే పదంలో ఉన్నటువంటి అక్షరాలు. నేను ఇది బి అనే సమితి అనుకుంటున్నాను. బి అనే సమితి క్లాస్ లో ఏమేమి అక్షరాలు చూడండి, అబ్జర్వ్ చేయండి. సి, ఎల్, ఏ, ఎస్, ఎస్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక కొత్తగా నేను నేర్చుకుంటాను చూడండి. సి రాశాను, ఎల్ రాశాను, ఏ రాశాను, ఎస్ రాశాను. ఇంకో ఎస్ కూడా ఉంది. ఇంకో ఎస్ రాశానంటే మనకు రాంగ్ అవుతుంది. ఏదైనా ఒక సమితి లోపల ఒక మూలకం సేమ్ మూలకం అంటే దాన్ని రిపీట్ కావద్దు, మళ్ళీ రిపీట్ అయ్యి రాయకూడదు. ఒకసారి రాసి ఎన్నిసార్లు ఉన్నా సరే ఒకసారి రాయాలి, రెండో ఎస్ రాయడానికి అవకాశం లేదు. ఇవి మనకి రోస్టర్ రూపంలో ఉన్నటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్. మనకి ఇంకా చాలా రాయొచ్చు. ప్రతిది కూడా కనబడుతూ ఉంటే దాన్ని మనం రోస్టర్ రూపం లేదా జాబితా రూపం అంటాం. రోస్టర్ ఫామ్ అని ఇంగ్లీష్ లో అంటాం. ఇది మనకి దానికి ఎగ్జాంపుల్. ఇక రెండవది సమితి నిర్మాణ రూపం, దాన్ని లాక్షణిక రూపం అంటాము. దానికి మరొక పేరు సెట్ బిల్డర్ ఫామ్. సో సెట్ బిల్డర్ ఫామ్ చూడండి, పేరులో ఉంది సెట్ బిల్డర్. బిల్డర్ సెట్ బిల్డ్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇటుకల చేత బిల్డింగ్ కట్టాం. కట్టిన తర్వాత మనకి ఇటుకలు కనబడతాయా? సేమ్ ఇక్కడ కూడా భవనం మాత్రం కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక సమితిని మూలకాల చేత నిర్మించిన తర్వాత మూలకాలు కనబడవు అక్కడ మనకి. ఇక్కడ కూడా మూలకాలు కనబడకుండా వాటి ధర్మం మాత్రం కనబడుతుంది. అంటే ఈ రూపంలో ఆ సమితి యొక్క రూపాన్ని, దాని యొక్క సామాన్య ధర్మాన్ని మాత్రమే రాస్తాము. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, మీకు అర్థమవుతుంది. సో అకర్ణీయ సంఖ్యలు అంటాం. మనం అకర్ణీయ సంఖ్యలు దేంతో చూస్తాము? క్యూ చేత సూచిస్తాము. క్యూ అనేది రాసుకొని ఏం చేస్తామంటే పి బై క్యూ రూపంలో ఉంటాయి. ఇక్కడ పి కామా క్యూ అనేవి పూర్ణ సంఖ్యలు కావాలి. అదేవిధంగా క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది మనం రాస్తూ ఉంటాం అకర్ణీయ సంఖ్య రాసరికి. అంటే ఏంటి? క్యూ అనేటువంటి అకర్ణీయ సంఖ్యలో ఉన్న మూలకాలు భిన్న రూపంలో ఉండాలి. దాన్ని ఏమైనా రాయొచ్చు, ఖచ్చితంగా దీన్ని. సో దీన్ని మనము సమితి రూపంలో కనుక రాస్తే చూడండి అకర్ణీయ సంఖ్యలు ఎలా ఉన్నాయి. ఎందుకంటే అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా ఏవో మనం చెప్పడానికి సాధ్యం కాదు. కాబట్టి 1కి 2కి మధ్య అనంతమైన అకర్ణీయ సంఖ్యలు ఉంటాయి. కాబట్టి అందరూ సమానంగా రాయలేరు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి అకర్ణీయ సంఖ్యలు ఈ విధంగా సూచిస్తాము. దీన్ని మనం ఏమంటామంటే సమితి నిర్మాణ రూపం అంటాము. సమితిని నిర్మించాము. ఎలా నిర్మించాము? దాని ధర్మం ఆధారంగా. అంటే ఆ సంఖ్యలన్నీ కూడా ఒక ధర్మాన్ని పాటిస్తున్నాయి. ఈ ధర్మాన్ని చూసి అవి ఏ సంఖ్యలో చెప్పగలుగుతాము. ఇది సమితి నిర్మాణ రూపానికి చక్కటి ఉదాహరణ. అదేవిధంగా ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మనం. ఇంతకుముందే చూడండి ఆంగ్ల భాషలోని అచ్చులు అన్నాం. దాన్ని మనం ఏం రాయించాము? వి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇదొక మనము సచ్ దట్ అంటాము. సచ్ దట్. దీన్ని ఇలా తీసుకోవచ్చు, లేదంటే రెండు చుక్కలు ఇలా తీసుకోవచ్చు. ఎక్స్ సచ్ దట్. ఎక్స్ అనే దాని యొక్క ధర్మాన్ని రాస్తాం ఇక్కడ. ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అచ్చు. ఒక్కదాని గురించి మాత్రం మాట్లాడుతాం. ఆంగ్ల భాషలోని అచ్చు. ఇప్పుడు దీని గురించి మీరు మళ్ళీ దీని ఆన్సర్ రాయాలనుకుంటే ఆంగ్ల భాషలోని ఎక్స్ అనేది ఎక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని అచ్చు అంటే ఏంది? అచ్చు మనకి ఏం చేస్తాయి? ఏ అనేది ఒక అచ్చు. ఎన్ని అవకాశాలు ఉంటాయని రాస్తాం. ఈ అనేది ఒక అచ్చు. ఐ, ఓ, యు. అంటే ఇక్కడనేమో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది రోస్టర్ ఫామ్, అన్ని కనబడుతున్నాయి. ఇక్కడనేమో దాని యొక్క ధర్మం, వీటి యొక్క ధర్మం. ఏ ఒక్కటి తీసుకున్నా సరే ఏమంటాం? ఆంగ్ల భాషలో నచ్చు. ఈ ఒక్కటి తీసుకున్న ఆంగ్ల భాషలో నచ్చు. కాబట్టి ఇందులో ఉన్న అన్ని ధర్మం కూడా ఇదే. కాబట్టి దీని ధర్మాన్ని సూచించేటటువంటి ఆ రూపాన్ని మనం ఏమంటే సమితి నిర్మాణ రూపం అంటాం. సో సెట్ బిల్డర్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సమితి ఏం రాస్తున్నానంటే ఎక్స్ సచ్ దట్. ఎక్స్ అనేది 6 యొక్క కారణాంకం. 6 యొక్క
కారణాంకం. R యొక్క కారణాంకం అంటే ఏంటి? ఫ్యాక్టర్ ఆఫ్ 6 అంటే 6 యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ కారణాంకాలు. మరి R యొక్క కారణాంకాలు మనకి ఏమొస్తాయి చూడండి ఒకసారి గమనించండి. R ఏ ఏకంలో వస్తుంది మనకి? ఏ టేబుల్ వస్తుంది? 1, 2, 3, 6. సో దీని ఆన్సర్ మనం మళ్ళీ ఒకవేళ రోస్టర్ ఫార్మ్ వాడంటే ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. రోస్టర్ ఫార్మ్ అన్ని కనబడుతున్నాయి కానీ ఇవన్నీ ఏంటివి? 1, 2, 3, 6 మీకు ఇచ్చారనుకోండి 6 యొక్క ఫ్యాక్టర్స్ అని రాయొచ్చు, కారణాంకాలు అని రాయొచ్చు. కాబట్టి ఇది రోస్టర్ ఫార్మ్. ఇది మనకి ఏమవుతుంది? దాని యొక్క సమితి నిర్మాణ రూపం. దీంట్లో వాటి ధర్మం మాత్రమే రాస్తాం. అంటే ఒక సమితి యొక్క ధర్మాన్ని మాత్రమే తెలిపేదాన్ని మనం ఏమంటామంటే సమితి నిర్మాణ రూపం. దాని కింద చూడండి మళ్ళీ ఇవి చేయండి. ఇవి చేయండిలో 3 ప్రశ్నలు ఇచ్చారు. వాటికి సమాధానాలు చూడండి. అది చాలా ఇంపార్టెంట్. మీకు ఫస్ట్ బిట్ లో మళ్ళీ మీకు 4 ఇచ్చాడు. ఈ కింది సంఖ్యల జాబితాను రాయండి. అంటే దాని వాక్యాలలో ఇచ్చాడు. ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలి? జాబితా రూపంలో అందులో వచ్చే నెంబర్స్ వస్తాయి అవి మనం రోస్టర్ రూపంలో రాయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. G అనేది 20కి గల అన్ని కారణాంకాల సమితి. అంటే G అనే సెట్ ఏంటంటే సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 20 ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో G is equal to మనం ఏం రాస్తాము? సో ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 20. సో 20 ని డిజోల్వ్ చేసే నెంబర్స్ అన్ని కూడా రాస్తాం. 1, 2, 4, 5, 10 and 20. దిస్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్. సెకండ్ చూడండి. F అనేది 17కు మరియు 64 మధ్య ఉన్నటువంటి 4 యొక్క గుణిజాలంతా మళ్ళీ 7 చేత భాగించబడేది. గుణిజాలు అన్నా భాగించబడేదన్నా మనకు 4 ఏకంలో వచ్చేటి మరి 7 ఏకంలో వచ్చే నెంబర్స్ అన్నట్టు. సో 4 ఏకంలో 7 ఏకంలో వచ్చే నెంబర్స్ ఫస్ట్ మీరు రాసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి ఒకసారి. 4 ఏకంలో వచ్చేటివి 7 ఏకంలో వచ్చేటివి 17 కన్నా పెద్దవి 64 కంటే చిన్నవి. సో 2 రాసాము. ఇందులో కామన్ ఏమైనా చూడండి 28 అదేవిధంగా 56 56. సో ఇవి మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి 28, 56. ఇక మూడో చూడండి. ఎస్ అనే సమితి ఎలా ఉంది? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది మేడం అనే పదంలో ఉన్నటువంటి అక్షరాల సమితి. సో ఎస్ అనేటటువంటి సమితి మేడం అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి అక్షరాలు అంట. మేడం ఏమున్నాయి చూడండి. ఎం, ఏ, డి. మళ్ళీ ఏ వస్తే రాయదని చెప్పాను కాబట్టి మళ్ళీ రిపీట్ కావద్దు. కాబట్టి నెక్స్ట్ MAD మళ్ళీ ఏం వస్తుంది కాబట్టి అది కూడా రాయాల్సిన అవసరం లేదు. సో ఆన్సర్ MAD. నాలుగోది P అనే సమితి 3.5 మరియు 6.7 మధ్య ఉన్నటువంటి పూర్ణాంకాల సమితి. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 3.5 6.7 మధ్య గల పూర్ణాంకాలు. పూర్ణాంకాలు అంటే ఏంటి? W తో సూచిస్తాం. 0 1 2 3 పూర్ణాంకాలు కాబట్టి అంటే నెంబర్స్. మనకి P అనే సమితి 3.5 కంటే ఎక్కువ. 3.5 తర్వాత నెక్స్ట్ వచ్చే పూర్ణాంకం ఏంటి? 4. నెక్స్ట్ పూర్ణాంకం 5. ఎంతవరకు రాయాలంటే 6.7 వరకే రాయాలట. నెక్స్ట్ 6 రాయొచ్చు. 7 రాయడానికి అవకాశం ఉందా? 6.7 వరకే కాబట్టి 7 రాయడానికి అవకాశం లేదు. సెకండ్ బిట్ లో కూడా మీకు ఏమి ఇచ్చారంటే కింది వాటిని రోస్టర్ రూపంలో రాయమన్నారు. అందులో ఫస్ట్ వన్ చూడండి. బి అనే సమితి ఒక సంవత్సరంలో 30 రోజులు ఉన్నటువంటి నెలలు అని చెప్పారు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమొస్తుందంటే 30 రోజులుగా ఉన్న నెలలు మీరు కౌంట్ చేసుకోండి. ఏమొస్తుంది? ఏప్రిల్. సో అదేవిధంగా జూన్, నెక్స్ట్ సెప్టెంబర్, నెక్స్ట్ నవంబర్. సో ఇవి 30 రోజులుగా ఉన్నటువంటి నెలలు. అదేవిధంగా సెకండ్ చూడండి. పి అనే సమితి 10 కంటే తక్కువైన అన్ని ప్రధాన సంఖ్యలు. పి అనే సమితి అన్ని 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7. సో ఇది మీకు 10 కంటే తక్కువైన ప్రధాన సంఖ్యలు. మూడవది ఇంద్రధనుస్సులోని రంగుల సమితి. ఇంద్రధనుస్సులు అంటే మనకు తెలుసు ఏంటి? ఎక్స్ అనే సమితి అంట. ఇంద్రధనుస్సు లోపల ఉండే రంగులు ఏంటి? విబ్జిఆర్ అంటాం. సో వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్
రెడ్. సో విబ్జియాలో ఉన్నటువంటి కలర్స్ వీటిని మనము వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ ఈ విధంగా మనం రాసుకోవచ్చు. ఇవి మనకు వాక్యాలలో ఇచ్చిన వాటిని మనం ఏం రాసామంటే రోస్టర్ రూపంలో రాసాము. థర్డ్ చూడండి, ఏఎన్ఎస్ సమితి 12కు కారణాంకాలుగా ఉన్నటువంటి సమితి అంట. కింది వాటిలో ఏది అనేది దానికి చెందదు, ఏ సమితికి చెందదు అన్నాడు. ఫస్ట్ 12 కారణాంకాలు రాసుకుందాం. 1, 2, 3, 6, 12. సో ఇవి 12 కారణాంకాలు. కింద మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లోపల ఏ నెంబర్ ఇందులో లేదు, 5 అనేది లేదు కాబట్టి 5 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ. 5 ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ఏ. పేజ్ నెంబర్ 30లో చూడండి, ప్రయత్నించండి లోపల కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు మీకు ఫస్ట్ సెకండ్ బిట్ లో. ఫస్ట్ బిట్ లో ఏమి ఇచ్చారంటే బీజగణిత మరియు రేఖాగణిత భావనలను ఉపయోగించి కొన్ని సమితులు రాయమని చెప్పారు. ఆ విధంగా బీజగణితానికి సంబంధించినటువంటి సమితులు అంటే మనం ఏం రాయొచ్చు అంటే బహుపదులలో ఏం రాయొచ్చు, రేఖీయ బహుపదుల సమితి ఒకటి రాయొచ్చు, వర్గ బహుపదులు రాయొచ్చు, ఆ విధంగా బహుపదుల సమితులను రాయొచ్చు. రేఖాగణిత భావనలు అంటే మనము ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు అంటే అన్ని చతుర్భుజాల సమితులు రాయొచ్చు. చతుర్భుజాల పేర్లన్నీ కలిపి ఏ విధంగా చతురస్రము, దీర్ఘచతురస్రము, రాంబస్, సమాంతర చతుర్భుజము, ట్రెపీజియం, గాలిపటం అవన్నీ ఒక సమితిలో పేరు రాసేస్తే దానికి ఒక ఎగ్జాంపుల్ అయిపోతుంది. అదేవిధంగా సెకండ్ బిట్ చూడండి ఏమి ఇచ్చాడు, జతపరచమని ఇచ్చాడు. ఎడమవైపు ఉన్న కొన్ని సమితులు, కుడివైపు కొన్ని మనకి సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. ఏది సరిపోతుంది దానికి జతపరచమని ఇచ్చారు. మనకి సింపుల్ గా ఉంది. ఫస్ట్ మనం చూస్తూనే తెలుస్తుంది అక్కడ ఎడమవైపు ఓన్లీ లెటర్స్ ఉన్నటువంటి ఒకటి పిఆర్ఏ అలా ఉంది కాబట్టి కుడివైపు మనకు చూడండి ప్రిన్సిపల్ అనే పదం అని క్లియర్ కనబడుతుంది కాబట్టి ఆ రెండు మనము జతపరచవచ్చు. ఇలా సెకండ్ తీసుకుంటే 0 అని ఉంది. కుడివైపు మీరు అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మనకి ఏమైతుందంటే థర్డ్ చూడండి ఏముంది, ఎక్స్ ఎక్స్ అనే ఒక పూర్ణ సంఖ్య x + 1 = 1. x + 1 = 1. x + 1 = 1 అంటే ఇక్కడ చూడండి x ప్లస్ ఏ నెంబర్ పెట్టి మనకు 1 అవుతుంది. 0 రాస్తే 0 + 1 = 1 అవుతుంది కాబట్టి x దగ్గర 0 ఉండాలి కాబట్టి x వాల్యూ 0 వచ్చేది మనకు ఆన్సర్ థర్డ్ వస్తుంది కాబట్టి థర్డ్ దానికి మనం జతపరచవచ్చు. మూడో తీసుకోండి ఒకసారి ఏముందో 1, 2, 3, 6, 9 and 18. సో అది చాలా క్లియర్ కనబడుతుంది, 18 కారణాంకాలు కనబడుతుంది కాబట్టి అందులో ఫస్ట్ చూడండి ఏముంది మనకు x అనేది 18 కారణాంకాల సమితి కాబట్టి దాన్ని మనం జతపరచవచ్చు. చివరగా మిగిలింది 3 ఒకటి మిగిలింది, దాన్ని మనం సెకండ్ దాన్ని జతపరచవచ్చు ఎందుకంటే దాన్ని సాధించుకుంటే మనకు ఆన్సర్ 3 వచ్చేస్తుంది. ఇప్పుడు అభ్యాసం 1లో ఉన్నటువంటి సమస్యలు చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ చూడండి ఏముంది, అందులో ఫస్ట్ బిట్ చూడండి ఈ కింది వాటిలో ఏవి సమితిలో సహేతుకంగా వివరించండి అన్నాడు. సహేతుకము అంటే ఏంటంటే మనము చెప్పే సమితి అయితే ఎందుకు, సమితి కాకుంటే ఎందుకు, సరి అయినటువంటి కారణం అన్నట్టు. సహేతుకం అంటే సరి అయిన దానికి సరిపోయే కారణం చేత మనము వివరించాలి. అందులో ఫస్ట్ది జే అనే అక్షరం చేత స్టార్ట్ అయ్యేటటువంటి ఒక సంవత్సరంలోని నెలల సమూహము. ఆన్సర్ ఏమొస్తుంది మనకి చూడండి, జనవరి, జూన్, నెక్స్ట్ జూలై. సో ఎవరాక్షన్ ఇదే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏమవుతుందంటే దీని ఒక నియమం ఉంది, అందరు ఎవరాక్షన్ ఒకే ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది సమితి అవుతుంది. ఫస్ట్ వన్ ఏం రాస్తారు, సమితి అవుతుంది. ఆన్సర్ ఏంటి, జనవరి, జూన్, జూలై. మీరు ఏం రాయొచ్చు, సమితి అవుతుంది అని రాసి ఇది రాస్తే అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, భారతదేశంలో గల 10 మంది అత్యంత ప్రతిభావంతులైన రచయితలు అంటే రైటర్స్. సో 10 గ్రేటెస్ట్ రైటర్స్ అన్నాడు. మరి గ్రేటెస్ట్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఎవరు గ్రేటెస్ట్ చెప్పడానికి అవకాశం ఉందా చూడండి. మన స్టేట్ లో ఉన్న వాళ్ళని మనం గ్రేటెస్ట్ అనుకుంటాం, ఇంకో స్టేట్ లో ఉన్న వాళ్ళని ఇంకో స్టేట్ వాళ్ళు గ్రేటెస్ట్ అనుకుంటారు కాబట్టి అది అందరికి సరైన ఆన్సర్ రాదు కాబట్టి అది మొదటిగా మనకి ఆన్సర్ సమితి కాదని చెప్పొచ్చు. కాబట్టి మనం సెకండ్ దానికి ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే సమితి కాదు, సమితి కాదు. ఎందుకంటే మీరు ఆన్సర్ ఏం రాయించుకోవచ్చు మీరంటే అందరికి సరైన సమాధానం రాదు. ఇక మూడో చూడండి, ప్రపంచంలో 11 మంది క్రికెట్ ఆడేటటువంటి మంచిగా క్రికెట్ ఆడేటటువంటి క్రికెట్ టీం అంట. సో మరి ప్రపంచం మొత్తం అన్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, మన దేశం పైన అభిమానం చేత 11 మంది మన దేశం నుంచి తీసుకుంటాం. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, భారతదేశం నుంచి 11 మంది తీసుకుంటారు. అందరికి సేమ్ ఆన్సర్ రావడానికి అవకాశం, ప్రపంచం మొత్తం కాబట్టి అందరికి సేమ్ ఆన్సర్ రావాలి, రావట్లేదు కాబట్టి అది కూడా మన సమితి కాదు అనే దానికి ఉదాహరణ. సేమ్ దీన్ని కూడా మీరు ఏం రాస్తారంటే సమితి కాదు అని రాస్తారు. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ ఏమొస్తుంది, అందరికి సరైన సమాధానము రాదు. ఇక నాలుగోది గమనించండి, మీ తరగతిలోని బాలుల సముదాయము. మీ క్లాస్ లో ఉన్నటువంటి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మీ క్లాస్ లో చూసుకోండి.
మీ క్లాస్ లో ఎవరు రాసినా సేమ్ ఆన్సర్ రాస్తారు. బాయ్స్ ఎంతమంది ఉన్నారో సేమ్ రాస్తారు, వాళ్ళ పేరు కూడా కరెక్ట్ రాస్తారు. కాబట్టి సమితి అవుతుందా కాదా? అవుతుంది. కాబట్టి సో మీకు ఏం రాస్తారంటే సమితి అవుతుంది. అది ఏం రాస్తారు మీరు అంటే అందులో ఉన్నటువంటి మీ పేరు ఎవరున్న మీ బాయ్స్ మీ క్లాస్ లో ఉన్న బాయ్స్ పేర్లు ఉన్నాయి, ఆ పేర్లను రాయండి. సో ఆటోమేటిక్ గా అది ఏమవుతుందంటే అది సమితి అవుతుంది. మీకు చూడండి, ఇంకా అన్ని సరి పూర్ణ సంఖ్యల సమితి. సరి పూర్ణ ఫస్ట్ పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి మనకు తెలుసు ఆల్రెడీ. సున్నాకి కుడివైపు ధన సంఖ్యలు, ఎడమవైపు రుణ సంఖ్యలు అంటే పూర్ణ సంఖ్యలు. అందులోంచి సరి సంఖ్యలు మాత్రం తీసుకోవాలి. సో సున్నాకి కుడివైపు సరి సంఖ్యలు ఏంటి 2, 4, 6 డాష్. ఎడమవైపు ఏంటి -2, -4, మధ్య మనకు 0 కూడా ఉంటుంది డాష్ డాష్. సో ఇవి మనకి సరి పూర్ణ సంఖ్యలు. మరి ఇవన్నీ ఎవరు రాసిన సేమ్ ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది కూడా మీకు సమితి అవుతుంది. ఇక రెండో ప్రశ్న చూడండి. దాంట్లో మీకు 3 సమితులు ఇచ్చాడు. A, B, C, A = 0 to 4, 6 and B = 3, 5, 7 and C = P, Q, R. సో ఈ 3 సమితులలో కింద కొన్ని ఖాళీలు ఇచ్చాడు. ఖాళీలలో బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు ఏ సరిపోతుందో అది పూరించాడు ఇచ్చారు. అక్కడ ఇచ్చిన సమితులు మనం ఇక్కడ A, B, C తీసుకున్నాము. బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు గుర్తులు ఉపయోగించి ఈ ఖాళీలలో మధ్యలో మనకి ఏ గుర్తు వస్తుందో ఆ గుర్తుని ఉపయోగించి మనము రాయాల్సి ఉంటుంది. మీరు కూడా ప్రయత్నించండి ఒకసారి. మనకి ఏ సరిపోతుందో చూడండి ఒకసారి. ఫస్ట్ మనం గమనించండి, ఇక్కడ 0 ఏ అని ఇచ్చాడు. 0 అనేది ఏలో ఉంటుందా ఉండదా? పైన ఉన్న 3 సమితులు చూసుకోండి. 0 అనేది ఏలో ఉందా? ఉంది. కాబట్టి సో బిలాంగ్స్ టు నాట్ బిలాంగ్స్ టు ఏ గుర్తు ఉపయోగించాలి. బిలాంగ్స్ టు 0 ఈజ్ బిలాంగ్స్ టు ఏ. సో అదే విధంగా 3 తీసుకోండి. 3 అనేది C లో ఉందా? C లో ఉన్న మూలకాలండి P, Q, R. 3 ఉందా మరి? లేదు. కాబట్టి నాట్ బిలాంగ్స్ టు. 4 B కి మధ్య సంబంధం చూడండి ఒకసారి. 4 B లో ఉందా? If 4 is in B, then we put belongs to. 4 అనేది B లో ఉందా చూసుకోండి ఒకసారి. 4 B లో లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు. అదే విధంగా 8 A లో ఉందా? లేదు కాబట్టి నాట్ బిలాంగ్స్ టు. P అనేది C లో ఉందా? చూడండి చూసుకోండి. P అనేది C లో ఉందా లేదా? ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. 7 B లో ఉందా? 7 B లో ఉంది కాబట్టి బిలాంగ్స్ టు. మూడో బిట్ చూడండి. ఈ కింది వాక్యాలను గుర్తులు ఉపయోగించి వ్యక్తపరచండి. గుర్తులు అంటే ఏంటి? బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు. అందులో ఫస్ట్ చూడండి, X అనే మూలకం A కు చెందదు అనే మూలకం ఉందంట. ఏ అనే సంఖ్యలో చెందదు అంటే, చెందదు అంటే ఏంటి? నాట్ బిలాంగ్స్ టు. సో అదేవిధంగా సెకండ్ వన్, D అనేది B యొక్క ఒక మూలకం అంటే D అనేది B లో ఉంది ఒక మూలకం అంటే D is belongs to B. D is belongs to B. థర్డ్ వన్, 1 అనేది సహజ సంఖ్యా సమితికి చెందుతుంది. 1 సహజ సంఖ్యా సమితిలో ఉంది అంటున్నారు కాబట్టి 1 is belongs to సహజ సంఖ్యా సమితిని దేనితో చూస్తాం? N. ఫోర్త్ వన్, 8 అనేది P అనే ప్రధాన సంఖ్యా సమితికి చెందదు అన్నాడు. అంటే P లో లేదు అని అర్థం. అంటే 8 is not belongs to P. 8 is. ఇక ఫోర్త్ బిట్ చూడండి. ఈ కింది వాక్యాలు సత్యమా అసత్యమా అని ఇచ్చారు. మనం ఆ వాక్యం చదివి సత్యమా అసత్యమా చూడాలి. ఫస్ట్ చూడండి, 5 నాట్ బిలాంగ్స్ టు ప్రధాన సంఖ్యల సమితి అంటే 5 అనేది ప్రధాన సంఖ్యల సమితికి చెందదు అని ఇచ్చాడు. మరి 5 ప్రధాన సంఖ్యల సమితిలో ఉంటుందా ఉండదా? ఉంటుంది. కానీ అక్కడ ఏమి ఇచ్చాడు? చెందదు అని ఇచ్చాడు. సత్యమా అసత్యమా? అసత్యం. రైట్. సో ఫస్ట్ ది అసత్యం. ఇక సెకండ్ చూడండి, S = 5, 6, 7 అనే సమితి అంట. దట్ ఇంప్లైస్ 8 బిలాంగ్స్ టు S. 8 అనేది S లో ఉందంట. మరి ఉందా? 8 S లో ఉందా? 5, 6, 7 ఉంది. 8 లేదు కదా. మరి నాట్ బిలాంగ్స్ ఉండాలి. అక్కడ ఏముంది? బిలాంగ్స్ ఉంది. సత్యమా అసత్యమా? రైట్. ఇది కూడా అసత్యం. ఇక మూడో చూడండి, -5 నాట్ బిలాంగ్స్ టు W. W అనేది ఏంటంటే పూర్ణాంకాల సమితి. పూర్ణాంకాలు అంటే మనకి ఏంటో తెలుసు. 0 నుంచి స్టార్ట్ అయితే 0, 1, 2, 3 డాష్ పూర్ణాంకాలు. కానీ -5 అనేది పూర్ణాంకాల్లో ఉంటుందా? ఉండదు. అక్కడ కూడా ఉండదనే ఇచ్చాడు కాబట్టి మనకు సత్యమా సత్యమా? సో సత్యం. ఫోర్త్ వన్ చూడండి, 8/11 బిలాంగ్స్ టు Z. Z అనేది పూర్ణ సంఖ్యల సమితి. మరి 8/11 అంటే ఏంటి? అకర్ణీయ సంఖ్యలు. Z అంటే పూర్ణ సంఖ్యలు. పూర్ణ సంఖ్యలో భిన్నాలు ఉంటాయా? ఉండవు. మరి 8/11 భిన్నం కాబట్టి పూర్ణ సంఖ్యలో ఉంటుందా? ఉండదు. అక్కడేమో బిలాంగ్స్ టు ఇచ్చాడు. సత్యమా అసత్యమా? ఉండదు కాబట్టి అక్కడేమో ఉంటుందని ఇచ్చాడు. ఉండదు కాబట్టి ఇది అసత్యం.
నెక్స్ట్ ఇప్పుడు ఫిఫ్త్ బిట్ నుంచి మీకు ఖచ్చితంగా ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. 1 మార్క్ కి ఖచ్చితంగా ఉంటుంది. అదే విధంగా 4 మార్క్స్ కూడా దీన్ని బేస్ చేసుకుని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. ఫిఫ్త్ బిట్ మీకు ఏమి ఇచ్చారో ఒకసారి చూడండి. కింది సమితులను రోస్టర్ రూపంలో రాయండి. అంటే మీకు ఏమి ఇచ్చారంటే సమితి నిర్మాణ రూపంలో ఇచ్చారు. వాటిని మనం ఏం చేయాలి, జాబితాలో అంటే వాటి మూలకాలు ఏవైతే ఉన్నాయో మూలకాలు అనేవి మనం కనబడే విధంగా రాయాలి. ఒక ఫస్ట్ వన్ చూడండి ఏముంది ఫిఫ్త్ బిట్ లో. ఫస్ట్ వన్ కోడ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 6 కంటే తక్కువైనటువంటి సహజ సంఖ్య. సో ఫస్ట్ మనం సొల్యూషన్ తీసుకుంటే బి ఈజ్ ఈక్వల్ టు బి అనే సమితి అక్కడ ఏది ఉందో అదే సమితి పేరు రాస్తాం. ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనే మూలకము 6 కంటే తక్కువైన సహజ సంఖ్యలు. ఫస్ట్ సహజ సంఖ్యలు అంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతాయి 1 2 3 స్టార్ట్ అవుతాయి కాబట్టి మనము 1 2 3 రాసుకుంటూ వెళ్తాం. ఎంతవరకు కండిషన్ చూడండి అక్కడ 6 కంటే తక్కువైనా అంటే 6 కంటే చిన్నవి తీసుకోవాలి, 6 కూడా తీసుకోవద్దు. అంటే 6 కంటే చిన్నది అంటే ఎంతవరకు వస్తుంది మనకు 5 వరకే వచ్చేస్తుంది. ఇది ఇక్కడ రెండవది సి అనే సమితి ఇచ్చాడు. సి అనేది ఎక్స్ వచ్చేదా ఎక్స్ అనేది ఒక 2 అంకెల సంఖ్యనంట. ఆ 2 అంకెల సంఖ్య ఆ అంకెల మొత్తం కూడితే 8 రావాలట. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ సి అనే సమితి సి ఈజ్ ఈక్వల్స్ 2 అంకెల సంఖ్యలు. మనకి 2 అంకెల సంఖ్యలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి 10 నుంచి మొదలయ్యి మనకి ఎంతవరకు 99 వరకు మనకి ఏముంటాయి 2 అంకెల సంఖ్యలు ఇవి. సో అన్ని 2 అంకెల సంఖ్యలు వాటి మొత్తం కూడితే మనకి ఏమొస్తుంది 8. చూడండి ఇవి అన్ని కూడా మీరు 8 వస్తుంది కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటండి 17 26 35 44 53 62 71 అండ్ 80. రెండవ ప్రశ్న సి అనే సమితి ఎక్స్ వచ్చేదా ఎక్స్ అనేది 2 అంకెల సంఖ్యనంట. ఆ 2 అంకెల మొత్తం కూడితే 8 రావాలట. సో అలాంటిదంటే మనకు ఫస్ట్ సి అనే సమితి రాసుకుందాం. సి అనే సమితిలో ఎలాంటి మూలకాలు వస్తాయి ఒకసారి చూద్దాం. 2 అంకెల సంఖ్యలు ఎక్కడి నుంచి మొదలవుతాయి మనకి 10 నుంచి 11 డాష్ 99 వరకు 2 అంకెల సంఖ్యలు. ఈ అంకెల మొత్తం కూడితే 8 రావాలట. చూడండి 1 0 1 అవుతుంది, 1 1 2 2 కూడితే 18. అలా మనం కూడితే 8 రావాలి. 10 తర్వాత నెక్స్ట్ చూడండి ఏమొస్తుంది 17, దానిలో నెక్స్ట్ 26 డాష్ డాష్. సో మనకి నెక్స్ట్ ఇదే విధంగా సో ఇవి మనకి అంకెల మొత్తం కూడితే 8 వచ్చే సంఖ్యలు. సో మనకి ఇవి అంకెల మొత్తం కూడితే 8 వచ్చే సంఖ్యలు. సో ఇవి మనకు కావాల్సిన సంఖ్యలు కాబట్టి ఆన్సర్ 17 26 35 44 53 62 71 మరియు 80. సో ఇది ఇక మూడో చూడండి డి అనే సమితి ఎక్స్ వచ్చేదా ఎక్స్ అనేది 60ని భాగించగల ప్రధాన సంఖ్య. సో డి అనే సమితి ఇక్కడ ఈ ప్రధాన సంఖ్యలో 60ని భాగించేటటువంటి ప్రధాన సంఖ్యలు ఒకసారి చూడండి ఏమున్నాయి 2 ఏకంలో 60 వస్తుంది, 3 ఏకంలో వస్తుంది, 5 ఏకంలో వస్తుంది. సో నెక్స్ట్ మిగతా దేంట్లో కూడా మనకు 60 వచ్చే అవకాశం లేదు కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏంటి 2, 3, 5. ఇక నాలుగో చూడండి ఈ అనే సమితి బెటర్ అనే పదంలోని మొత్తం అక్షరాలు అని ఇచ్చాడు ఇక్కడ. సో మనకి ఈ అనే సమితి బెటర్ అనే పదంలో ఏ అక్షరాలు ఉన్నాయి చూడండి
బి కామా ఈ కామా టీ కామా టీ రెండు సార్లు వచ్చింది ఒకేసారి తీసుకోవాలి, మళ్ళీ ఈ వచ్చేసింది తీసుకోవద్దు. నెక్స్ట్ ఆర్. మీ బుక్ లో ఆరో బిట్ చూడండి. ఈ కింది సమితులను సమితి నిర్మాణ రూపంలో రాయండి. ఇంతకుముందు మనము ఫిఫ్త్ బిట్ లో ఏం చేసామంటే సమితి నిర్మాణంలో ఉంటే రోస్టర్ లో రాసాం. ఇప్పుడు రోస్టర్ లో ఇచ్చాడు, సమితి నిర్మాణ రూపంలో రాయాలి దానికి ఆపోజిట్. అందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఫస్ట్ క్వశ్చన్ a = 3, 6, 9, 12 అని ఇచ్చాడు. దీంట్లో సాధన ఏమవుతుంది చూడండి. a = సమితి పేరు అది రాస్తాము. ఇచ్చిన దాంట్లో సామాన్య ధనం ఏముందో చూసుకోండి. 3, 6, 9, 12. మీరు జాగ్రత్తగా గమనించండి ఎలా ఉంది. ఇప్పుడు 3, 6, 9, 12 అంటే 3 ఏకంలో వచ్చేటటువంటి సంఖ్యలాగా ఉన్నాయి కాబట్టి 3 యొక్క గుణకాలు అనొచ్చు. 3 యొక్క గుణకాలు. కానీ ఎంతవరకు ఉన్నాయి చూసుకోండి కండిషన్. 3 యొక్క గుణకాలు ఎంతవరకు ఉన్నాయి? 12 వరకే ఉన్నాయి. దీన్ని 2-3 రకాలు రాసి మనకి ఈజీ మెథడ్ లో x such that x అనేది 3 యొక్క గుణకం మరియు x less than 12 less than or equal to 12 అని రాయొచ్చు. less than or equal to 12. రెండవ ప్రశ్న చూడండి ఒకసారి. b is equal to ఏమి ఇచ్చాడు? 2, 4, 8, 16, 32. అక్కడ b అనే వాల్యూ మనం తీసుకున్నాం. b అని దాని సాధన b is equal. ఇక్కడ గమనించండి ఇచ్చిన సంఖ్యలు 2, 4, 8, 16, 32. ఇక్కడ 2 కంటే ఇక్కడ డబుల్ అయిపోయింది. 2 సార్లు గుణిస్తే 4 వస్తుంది. 2 అదే 3 సార్లు గుణిస్తే మనకి 8 వస్తుంది. 2 4 సార్లు గుణిస్తే 16 వస్తుంది. అంటే మనం ఏం రాయొచ్చు? దీన్ని ఫస్ట్ దాన్ని 2 రాసుకోవచ్చు, సెకండ్ దాన్ని 2 రాసుకోవచ్చు, మూడో దాన్ని 2 రాసుకోవచ్చు, నాలుగో దాన్ని 2 5. సో మరి దీన్ని మనం ఇక్కడ సమితి నిర్మాణ రూపం రాయాలంటే సామాన్య ధర్మం ఇక్కడ అన్నింటిలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అన్నింటిలో ఇక్కడ ఘాతాంక రూపంలో వచ్చేసింది. అన్నింటిలో కూడా భూమి సేమ్ ఉంది. ఒకవేళ భూమి కనుక మారకుంటే ఆ భూమిని అలానే రాసుకోండి. 2 బేస్ ఇస్ సేమ్, బేస్ ఇస్ 2. నౌ ఇక్కడ ఎక్స్పోనెంట్ అనేది ఘాతం అనేది చూడండి 1, 2, 3, 4, 5 క్రమంగా పెరుగుకుంటూ పోయింది. అక్కడ మారుతుంది కాబట్టి దాన్ని మీరు ఏం రాయొచ్చు అంటే 2 పవర్ x లేదంటే n కూడా తీసుకోవచ్చు, స్మాల్ n కూడా తీసుకోవచ్చు. సచ్ దట్ మనం ఇక్కడ సచ్ దట్ రాయొచ్చు, లేదంటే ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ x గురించి మాట్లాడగలం. 2 అనేది మారట్లేదు, 2 అనేది సేమ్ ఉంది. మనం మారేది పైన ఉన్న ఘాతాంకం పవర్ మారుతుంది, ఎక్స్పోనెంట్ మారుతుంది కాబట్టి అక్కడ మారేటటువంటి దాని గురించి మాట్లాడాలి. x మారుతుంది. x బిలాంగ్స్ టు 1, 2, 3, 4 ఏ సంఖ్యలు ఇవి? సహజ సంఖ్యలు. x బిలాంగ్స్ టు n. మరి ఎంతవరకు సహజ సంఖ్యలు అంటే మనకు అనంతం వరకు ఉంటాయి, కానీ ఇక్కడ ఎంతవరకు ఉంది? 5 వరకే ఉంది. మరియు x less than or equal to 5. less than or equal to 5. ఈ less than or equal to 5 ఇక్కడ మనము కావస్తే x less than 6 అని కూడా రాసుకోవచ్చు. రెండు ఈక్వల్. 6 కంటే చిన్నగా అనొచ్చు, 5 కు సమానంగా కూడా అనొచ్చు. విధంగా రాయాలి, ఏదైనా ఒకటే రాయాలి. విధంగా రాయొచ్చు, విధంగా రాయొచ్చు. ఇది మీ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ x దగ్గర స్మాల్ n కూడా తీసుకోవచ్చు. స్మాల్ n తీసుకుంటే ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇక్కడ కూడా n తీసుకోవాలి. ఇక మూడో ప్రశ్న 5, 25, 125, 625. సో ఇక్కడ మనం c అనే సంఖ్యను తీసుకున్నాం. సాధన c is equal వీటి యొక్క సామాన్య ధర్మాన్ని మీరు గమనించండి. 5, 25, 125, 625. మీరు జాగ్రత్తగా గమనిస్తే అది 5ని 5 చేత గుణిస్తే మళ్ళీ 25 అవుతుంది, మళ్ళీ 5తో గుణిస్తే మీకు 125. సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే ఉంది కాబట్టి దీన్ని 5 అని రాయొచ్చు. సో దీన్ని 5 స్క్వేర్, అదేవిధంగా 5 క్యూబ్, ఇది 5/4. సో c is equal to ఏం రాయొచ్చు? సేమ్ ఇంతకుముందు ఇక్కడ భూములన్నీ సమానంగా ఉన్నాయి. 5, 1, 2, 3, 4 చేంజ్ అవుతున్నాయి కాబట్టి x బిలాంగ్స్ టు ఇవన్నీ సహజ సంఖ్యలు. మరియు ఎంతవరకు ఉంది? 4 వరకే. సో x less than or equal to 4. సేమ్ ఇంతకుముందు రాసినట్టుగానే ఉంది. ఇక 7వ బిట్ చూడండి. సేమ్ 5వ బిట్ లో ఉన్నట్టే మీకు సమితి నిర్మాణ రూపంలో ఇచ్చాడు, దాన్ని రోస్టర్ రూపంలో రాయాలి. ఆ ప్రశ్న జాగ్రత్త చదవండి. అది కూడా సేమ్ అదే విధంగా చేయాలి. అందులో కొన్ని చూద్దాం.
సెవెంత్ బిట్ లో ఫస్ట్ సెకండ్ చెప్తాను, థర్డ్ బిట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ చదవండి ఒకసారి మీరు. సెవెంత్ బిట్ లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు మీకు? ఏ అనే సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 50 కంటే ఎక్కువ 100 కంటే తక్కువగా ఉన్నటువంటి సహజ సంఖ్యలు. ఒకసారి చూడండి ఇక్కడ ఏ అనే సమితి సాధన లోపల ఏ ఇస్ ఈక్వల్ టు సహజ సంఖ్యలు అంటున్నాడు ఇక్కడ, కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు 1, 2, 3 డాషెస్ అన్ని కూడా సహజ సంఖ్యలు. ఎక్కడ నుంచి స్టార్ట్ కావాలి? 50 కంటే ఎక్కువ అన్నాడు, 50 తర్వాత వచ్చేది, 50 కూడా తీసుకోవద్దు. 50 కంటే ఎక్కువ అంటే ఏమొస్తుంది చూడండి, 51. నెక్స్ట్ నెంబర్ 52. సో డాషెస్ ఎంతవరకంట? 100 కంటే తక్కువ, బిలో 100. సో బిలో 100 అంటే 100 కూడా తీసుకోవద్దు, కాబట్టి మనకు ఆన్సర్ డాషెస్ ఎంతవరకు వస్తుంది? 99. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఇక రెండో చూడండి, బి అనే సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది పూర్ణ సంఖ్య, ఇంకో కండిషన్ ఏమి ఇచ్చాడు, మరియు ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఆ రెండు కండిషన్స్ ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ ఎక్స్ అనేది పూర్ణ సంఖ్య అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఇలాంటివి మనకి ఈజీగా ఉంటుంది, కొంచెం ఆలోచించండి. ఎక్స్ అనేది పూర్ణ సంఖ్య, పూర్ణ సంఖ్య అంటే మనకు ఆల్రెడీ తెలుసు. కండిషన్ అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అంటే దీన్ని ఫస్ట్ మనం సాధించుకోవాలి. సో సొల్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4 మీన్స్, సో మనం బోత్ సైడ్ కనుక స్క్వేర్ రూట్ తీసుకుంటే మనకి ఏమవుతుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2. ఎక్స్ వాల్యూ మనకి ఏమవుతుంది? ప్లస్ ఆర్ మైనస్ 2 అండ్ ప్లస్ 2 అండ్ మైనస్ 2. సో మనకు కావాల్సిన ఆన్సర్ ప్లస్ 2 మైనస్ 2 రెండు కూడా పూర్ణ సంఖ్యలే, కాబట్టి మన ఆన్సర్ 2, మైనస్ 2. ఇక చివరగా 8th బిట్ చూడండి. 8th బిట్ లో మనకి ఏమి ఇచ్చాడంటే ఎడమవైపు రోస్టర్ ఫామ్ లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు, కుడివైపు మనకి సమితి నిర్మాణ రూపంలో కొన్ని ఇచ్చాడు. సో we have to join the జతపరచాలి, అంటే ఎడమవైపు ఉన్నటువంటి రోస్టర్ ఫామ్ లో ఉన్నటువంటి దాన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నదానికి జతపరచుకుంటూ వెళ్ళాలి. ఇది ఆల్రెడీ మనం ప్రయత్నించడంలో చేశాము, సేమ్ అదే విధంగా ఇక్కడ చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. దానికోసం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే అక్కడ గమనించండి, థర్డ్ లో ఉన్నటువంటి ఈజీ కావడానికి మీకు థర్డ్ లో మ్యాథమెటిక్స్ అనేటటువంటి పదం కనబడేటట్టుగా అక్షరాలు కనబడుతున్నాయి, కాబట్టి థర్డ్ దానికి మనము దేన్ని జతపరచొచ్చు? డి లో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ అనే పదానికి జతపరచొచ్చు. సో అది ఒకటి అయిపోయింది, అంటే మనకి ఈజీ నుంచి హార్డ్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ జతపరచండి. దాని తర్వాత మీరు ఫస్ట్ లో ఏమి ఇచ్చారు చూడండి, 1, 2, 3, 6 ఇచ్చారు. సో 1, 2, 3, 6 అన్నప్పుడే మీకు కుడివైపు ఉన్నటువంటి దాంట్లో 6 సంబంధించిన ఏలో అండ్ సిలో కనబడుతుంది. చదివి చూడండి ఏదైనా సరిపోతుందో. 1, 2, 3, 6 దేనికి సరిపోతుందో చూడండి ఒకసారి. సిలో ఏముంది? 6 ను భాగిస్తుందండి. 6 ను భాగించే నెంబర్స్ అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6, 6 యొక్క కారణాంకాలు. 1, 2, 3, 6 కదా, కాబట్టి 1 అనేది C కి మనం జతపరచొచ్చు. అదే విధంగా సెకండ్ ది ఏ జతపరచొచ్చు. ఇంకా చివర మిగిలినటువంటిది ఏంటి? లాస్ట్ 1, 3, 5, 7 అనేది మనకు బి జతపరుస్తాం. ఇది మనము జతపరిచే విధానం. చివరగా ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి అంశాలు ఒక్కసారి చూద్దాం, ఏమేమి నేర్చుకున్నాం ఈ క్లాస్ లో. ఫస్ట్ మొదటగా ఏం చేశామంటే సమితి నేర్చుకున్న అంశాలలో సమితి నిర్వచనం, సమితి అంటే ఏంటో దాని నిర్వచనం నేర్చుకున్నాము. నెక్స్ట్ సమితికి ఉదాహరణలు తీసుకున్నాం కొన్ని. అదేవిధంగా బిలాంగ్స్ టు, నాట్ బిలాంగ్స్ టు గుర్తులు ఉపయోగించడం నేర్చుకున్నాము. నెక్స్ట్ సమితి యొక్క రూపాలు నేర్చుకున్నాము. చివరగా అభ్యాసంలోని సమస్యలను సాధించాము. సో ఇది ఈ రోజు నేర్చుకున్నటువంటి అంశాలు. ఇది మీకు క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటాయి. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన అంశం ఏంటంటే, మీకు ఆల్రెడీ వర్క్ షీట్ ఉంది, వర్క్ షీట్ లోని అన్ని సమస్యలు మీరు సాధిస్తే దీనిపైన మీకు అవగాహన వచ్చేస్తుంది. అదే విధంగా ఆన్లైన్ టెస్ట్ లో కూడా మీరు టెస్ట్ రాస్తే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలుస్తుంది, కాబట్టి టోటల్ గా మీరు ఈ రోజు నేర్చుకున్న అంశం పైన పూర్తి అవగాహన వస్తుంది. ఈ టాపిక్ మీకు చాలా ఈజీగా ఉంటుంది, కాబట్టి నెక్స్ట్ టాపిక్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ మనము నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.